సార్ ఓకేనా. గుడ్ ఈవినింగ్ టాల్. ఈ మధ్య గంగా జాతర చాటింపు సందర్భంగా పలమనేరు టౌన్లో అంటే 30వ తేదీ ఒక వ్యక్తిని చంపడానికి ప్రయత్నించిన దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ 7 మందిని లాస్ట్ 2 డేస్ ముందు అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా మెయిన్ ముద్దాయి అయిన అలియాస్ కళ్యాణ్ కుమార్ని మరియు మరో 2 ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేశాము. వాళ్ళందరినీ కూడా రిమాండ్ పంపిస్తున్నాము. అదేవిధంగా త్వరలో జరగబోయే గంగ జాతర అంటే 15, 16 తేదీలో శిరస్సు ఊరేగింపు జాతర అమ్మవారి నిమజ్జనం కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగిన ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇటువంటి ముఖ్యంగా యువతకి మద్యం మత్తులు వచ్చే అరాచకాలు కఠినంగా వ్యవహరిస్తాము. అందరి మీద గట్టి యాక్షన్ తీసుకోబడుతుంది. ఇది పోలీసు వారి విజ్ఞప్తి మరియు హెచ్చరిక. సార్ మొత్తం ఎంతమంది సార్ కేసు కట్టారు ఆ విషయంలో? ఇప్పటికి మొత్తం 11 మంది ముద్దాయిల్ని ఇప్పటికి ఐడెంటిఫై చేసాం. ఆల్రెడీ 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజుతో కలిపి ఇంకా మరి కొంతమంది ఉన్నారు, అరెస్ట్ చేస్తాం. సార్ పాత నేరస్తులు ఈ గంగ జాతరకి బైండ్ ఓవర్ చేస్తారు సార్? పాత నేరస్తులను ఆల్రెడీ బైండ్ ఓవర్ చేయడం స్టార్ట్ చేసాం. ఈరోజు కూడా సుమారుగా ఒక 18 మందిని పాత బాడీ ఆఫీసులోని పాత నేరస్తులందరినీ బైండ్ అవుట్ చేసాం. రేపటి నుంచి కూడా అది కంటిన్యూ అవుతుంది. జాతర వరకు ప్రతి ఒక్కరి నేర చరిత్ర కలిగిన ప్రతి ఒక్కరిని పోలీసు బైండ్ ఓవర్లోకి తీసుకొని వస్తున్నాం. సార్ జాతర శిరస్సు వచ్చే రోజు ఏమైనా టీంలు శిరస్సు రోజు ప్రత్యేకంగా మేము బృందాలు ఏర్పాటు చేస్తున్నాం. క్రైమ్ పార్టీ ఏర్పాటు చేస్తాం. ఇట్లా ఆకతాయిలు చేసే వాటికి ప్రత్యేక మొబైల్ పార్టీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం.